అందరు నమస్తే. బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. ఇది అందరికి తెలిసిన సామెతనే. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ప్రచారంలో చూస్తే మొత్తం తలకిందులు అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే ఓ పక్క బీఆర్ఎస్ వాళ్ళు ఏమో అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు డిఫెన్స్లో ఉండేవాళ్ళు. అసలు 10 సంవత్సరాలు పరిపాలించి చెప్పి రొటీన్ అయిపోయింది వాళ్ళకి. ఇంతసేపటికి అవే చెప్తా ఉన్నారు, మీకు రైతు భరోసా ఇచ్చినాం, అవి ఇచ్చినాం, ఇవి ఇచ్చినాం అని రొటీన్ జనాలకు ఇన్నానికి బోర్ కొట్టింది. జనరల్ ఎలక్షన్స్ ముందు నేను చెప్పేది 2023 ఎలక్షన్స్ ముందు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అంతకన్నా ఎక్కువ డిఫెన్స్లో పడ్డది. వాళ్ళ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. 2.5 yearsలో మేము ఇది చేసినాం అని చెప్పుకోవడానికి ఏం దొరకలేదు. ఎంతసేపటికి వ్యక్తిగతంగా కేసీఆర్ని తిట్టుడో, కేటీఆర్ని తిట్టుడో, హరీష్ రావుని తిట్టుడో, లేకపోతే లాస్ట్కు అభ్యర్థి సునీత మీద పడి ఏడవడమో, లేకపోతే చనిపోయిన ఎమ్మెల్యే మీద పడి నోటుకొచ్చినట్టు మాట్లాడడమో, అంతే తప్ప ఏం చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేకపోతున్నారు. 2.5 yearsలో ఏం చేసినారు అంటే నోరెల్లో పెడుతున్నారు. అడపోయి జూబ్లీహిల్స్కి ఏం చేసినారు చెప్పమంటే కూడా ఏం చెప్పలేకపోతున్నారు. అయితే కేటీఆర్ ప్రచారం చూస్తేనేమో విత్ ప్రూఫ్స్, విత్ వీడియోలు, అసలు మామూలు జనాలకు కూడా అర్థమయ్యేటట్లు డిఫరెంట్గా ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. నిన్న బోరబండలో చేసిన ప్రచారం చూస్తే కాంగ్రెస్ వాళ్ళకు కనీసం కౌంటర్ ఇచ్చే, దీనికి ఏం కౌంటర్ ఇవ్వాలని కూడా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ వాళ్ళు ఇరుక్కపోయినరు. అన్ని విషయాలు మాట్లాడదాం. ఎందుకంటే రాజకీయాలు ఈరోజు ఒక్క ఎలక్షన్ కావచ్చు, ఇది రేపు సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీ జరిగితే గిట్లే ఉంటాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు మారితే కూడా గిట్లే ఉంటుంది. సరే, రిజల్ట్, ఓట్లు అవన్నీ తర్వాత మాట్లాడదాం. మనం ఏం ప్రిడిక్షన్ చేయలేము. సర్వేలు, రకరకాల సర్వేలు వస్తున్నాయి. బట్ ప్రచార సరళి ఎట్లా ఉంది, అసలు ఎందుకు డిఫెన్స్లో పడ్డది కాంగ్రెస్, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, షేర్ చేయండి. మీ ఛానల్గా మీరందరూ ప్రోత్సహిస్తేనే ఇంత దూరం వచ్చినాం. ఇంకా మీ సపోర్ట్ చాలా అవసరం ఉంది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు పక్కా సబ్స్క్రైబ్ చేయండి. నేను విజువల్ చూపిస్తా. చాలా జోష్ల ప్రచారం జరుగుతుంది. ఇది బీఆర్ఎస్ ప్రచారం. హైడ్రాన్ అంట ఏందో చూపిస్తా. అవి కూడా చాలా ఉన్నాయి విజువల్స్. ఒకప్పుడు రేవంత్ రెడ్డి ఎగురుండి పాట వేయండి అంటే 3 రంగుల జెండా అనగానే ఎగిరేసిండ్రు. ఇప్పుడు చాలు, మీరు చాలు, మీ 3 రంగుల జెండా చాలని చెప్పి వాళ్ళు ఎవరు సైలెంట్. వచ్చిన వాళ్ళంతా వచ్చినామా, పని చేసుకున్నామా, పోయినామా, ఎవరో తీసుకొస్తున్నారు, ఏమో చేస్తున్నారు, వెళ్ళిపోయినామా, అంతవరకే. కానీ ఈ 3 రంగులు లేవు, జెండాలు లేవు, డ్యాన్సులు లేవు. వీళ్ళు పాటలు పాడుకొని వీళ్ళే పోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఏం చేశారంటే హైడ్రా మీద చాలా డిఫరెంట్ ప్రచారం చేస్తున్నారు. హైడ్రా ఏం చేసింది అనే దాని మీద, ప్లస్ రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా చూపించిన ఒకసారి చూడండి మీరు కూడా. మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. నేనేదో ఉత్తమ మాటలు చెప్తలేను, కావాలంటే మీకే ఒక్కసారి చూపెడతా. ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లకు ముందు? అందుకే ఈ టీవీలు అన్ని పెట్టి మీకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూపెట్టాలనే ఈ టీవీలు పెట్టినాం. ఒక్కసారి టీవీలలో రేవంత్ రెడ్డి ఏమేం చెప్పిండు మాటలు ఎలక్షన్లకు ముందు అది ప్లే చేయాలని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చి పేదల కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి, ఇల్లు లేని పేదలకు, పెళ్ళైన ప్రతి వాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వాలని. ఎట్లుంది టెక్నాలజీ? మొత్తం స్క్రీన్లు పెట్టేసిండ్రు. చాలా దూరం ఉంటే కూడా జనాలకు కనిపిస్తుంది, వినిపిస్తుంది. నిజానికి ఇది ఒక మాస్ ప్రచారం, మాస్ ప్రచారం. ప్రతి ఒక్కరికి అందరూ మొబైల్లో ఉంటాయి, సోషల్ మీడియాలో చూస్తారు, అన్నీ చూస్తారు. కానీ ఒక స్క్రీన్స్ మొత్తం 4 sides స్క్రీన్స్ మీద చూస్తుంటే రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు జనమంతా గుర్తు చేసుకుంటున్నారు. నాయన ఇంత మోసం చేసింది చూడు వీళ్ళు, ఇంత ఇవన్నీ చెప్పిండ్రు. ఇప్పుడు వచ్చినాయా అంటే 7 వచ్చినాయి. 2500 వచ్చినాయా, లేకపోతే పెన్షన్ 4000 రూపాయల పెన్షన్ వచ్చిందా అని కింద జనమంతా రాలే అని మొత్తుకుంటున్నారు. జూబ్లీహిల్స్ జనాలకి ఇట్లా పాదరసంలాకి ఎక్కిస్తున్నది బీఆర్ఎస్. కొత్త టెక్నాలజీ పోయింది. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు చేయలేరు. ఇవి కాంగ్రెస్ వాళ్ళు చెప్తే ఏం చేయాలి? అసలు కాంగ్రెస్ ఏం చేసిందో ఏం చెప్పలేకపోతున్నారు. ఇంకా ఇదొక్క ప్రచారమే కాదు, ఇంకా ఉన్నాయి ప్రచారాలు. చూడండి ఒకసారి.
ఈ జోష్ అనిపిస్తలేదు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి 2 రోజులు తిరిగిండు, మళ్ళీ ఉంటాయి రోడ్ షోస్ ఉంటాయి, చేస్తాడు. ఒక ముఖ్యమంత్రి 7 రోడ్ షోలు చేయడం అనేది కూడా ఒక పెద్ద చర్చనే. ముఖ్యమంత్రి ఎందుకు చేస్తున్నాడు, అంతా బాగుంది, మేమే గెలుస్తున్నాం, అసలు మొత్తం డెవలప్మెంట్ చేసినామని చెప్తున్నారు. అసలు ఏం డెవలప్మెంట్ చేసినారో చెప్పారు. ఇగో రేవంత్ రెడ్డి స్పీచ్ను జనం ఎందుకు అసహించుకుంటారో ఇది ఒక వీడియో చూడండి. మా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్లోని సంవత్సరం నుండి ఆర్టీసీ రవాణా సక్రమంగా లేనందున వేలాది మంది ప్రజలు అవసరం పడుతున్నారు అధ్యక్ష. మాగంటి గోపీనాథ్ మీద చనిపోయిండు, గింతో అంతో సింపతి ఉంటుంది ఖచ్చితంగా. 3 సార్లు వరుసగా ఎమ్మెల్యే అయినైనా ఆ చనిపోయిన వ్యక్తి మీద ఇట్లా మాట్లాడితే ఒక ముఖ్యమంత్రి అబద్ధం. అది కూడా కిందనే వాళ్ళు కౌంటర్ ఇచ్చిండ్రా. ఒక పాత ఫోటో కూడా బయటకు వచ్చింది. టీవీ ఎంతో మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే, అప్పుడు టీడీపీలో ఉన్నప్పటిది అనుకుంటా నేను. పక్కన రేవంత్ రెడ్డి చేతులు కట్టుకొని నిలబడ్డాడు ఇట్లా, చూడండి ఆ ఫోటో కూడా. ఇప్పుడు ఏమంటున్నారు, ఇది నీ పరిస్థితి. మాగంటి గోపీనాథ్ మాట్లాడుతున్నప్పుడు నువ్వు చేతులు కట్టుకొని నిలబడే స్టేజ్ నీది. ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ స్టేటస్ మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఒక ముఖ్యమంత్రి అభివృద్ధి గురించి 2.5 సంవత్సరాలు అయింది, ఏం చెప్పాలి? మీ జూబ్లీహిల్స్లో మేము ఫ్లైఓవర్ కట్టినామని చెప్తారా, రోడ్లు వేసినామని చెప్తారా, లేకపోతే ఇంకే జనాలకి ఏమైనా ఇల్లు కట్టించినామని చెప్తారా? అది కదా చెప్పాల్సింది. మీరేం చెప్తారా? చెప్పకపోతే మీరేం చేయలేదనే జనాలకు అర్థమవుతుంది కదా. 2.5 సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి అమీర్పేట చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తాంటాడా? పెట్టించవచ్చు, తప్పేం లేదు. ఎన్టీఆర్ విగ్రహం పెట్టించడంలో తప్పేం లేదు. కానీ అది ఎలక్షన్ సబ్జెక్టా? అది ఎలక్షన్ ఎజెండానా ఎన్టీఆర్ విగ్రహం పెట్టించుడు? అసలు ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళి మరి పెట్టించవచ్చు కదా, చాలా ఉన్నాయి ఎన్టీఆర్ విగ్రహాలు. ఇక బోరబండకు పీజేఆర్ బోరబండ అని పేరు పెడతా. ఇదా వీళ్ళు చేసే అభివృద్ధి? అంటే ఓ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చినాం, ఇంకో ఇక్కడనే ఉంది, మొత్తం జూబ్లీహిల్స్ మొత్తం గవే ఉంటాయి కదా. ఓ చేసినాం, ఇది చేసినాం, పలానా సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకొచ్చినాం, జూబ్లీహిల్స్లో మొత్తం ఇదంతా చేసినాం, ఇంకో ఈ రోడ్డు మేమే వేసినాం, ఈ స్తంభం మేమే పెట్టించినాం, లేకపోతే పలానా దగ్గర ప్రాబ్లం ఉండే జూబ్లీహిల్స్లో మేజర్ ఇష్యూ ఉండే మేము సాల్వ్ చేసినాం. అభివృద్ధి అంటే ఏంది? ఎన్టీఆర్ విగ్రహం పెట్టిస్తా, పీజేఆర్ పేరు పెట్టిస్తా, పీజేఆర్ బోరబండగా పేరు మారుస్తా, ఇదా? దీనికి జనం రెస్పాండ్ అవుతారా? దీన్ని బట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు అని జనం అనుకుంటున్నారు. ఏం చేయకనే ఈ పేర్లు మార్చుడు, లేకపోతే విగ్రహాలు పెట్టుడు అని ఒక ముఖ్యమంత్రి అభివృద్ధి అదా చెప్పాల్సింది? అంటే ఏం చేయలేక అది చెప్తున్నారా మీరు? కాన్స్టిట్యున్సీలో బాగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, బిజినెస్ పీపుల్ ఉంటారు, తర్వాత పూర్ పీపుల్ రోజు పని చేసుకుంటే తప్ప రొక్కాడితే తప్ప డొక్కాడని వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. అది ఎవరికి అక్కడికి వచ్చేది? ఈ 3 నేను బాగా సంపన్నులు, లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్, పూర్ ముగ్గురిని, ఈ ముగ్గురులో ఎవరికైనా పనికొచ్చేదా ఇది? వీళ్ళు చెప్పేది దానికి ఎలక్షన్ హామీ? అది ముఖ్యమంత్రి ఒక హామీ, ఒక ఆర్డర్ ఇచ్చేస్తే విగ్రహం ఎన్టీఆర్ విగ్రహాలు రెడీగా ఉంటాయి, తీసుకొచ్చి పెట్టేసిపోతారు మున్సిపాలిటీలు. దానికి పర్మిషన్ కూడా అవసరం లేదు, ఇంకా మున్సిపాలిటీకి చెప్పినాక వాళ్ళే ఇచ్చుకుంటారు పర్మిషన్. పీజేఆర్ బోరబండ అని పేరు మార్చడానికి అది ఎలక్షన్ రావాలన్నా, ఉప ఎన్నిక జరగాలి, దాన్ని ఓటు వేయాలన్నా? మీరు ముందు చేయొచ్చు, లేకపోతే తర్వాత కూడా పేరు మార్చచ్చు. చెప్పడానికి ఏం లేదు. నాకు ఒక వీళ్ళు ఏం చెప్పుకోనికి అవకాశం లేకనే, అంటే ఏం చేసినారో చెప్పలేని సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. రాష్ట్రమంతా అదే పరిస్థితి, జూబ్లీహిల్స్లో ఇంకా దారుణం. జూబ్లీహిల్స్లో వీళ్ళు ఏం చేయలేదు. ఏమైనా జరిగితే 2.5 years కన్నా ముందు జరిగింది తప్ప ఇప్పుడు ఏం జరిగిందని అడుగుతుంటారు జనం. మినిస్టర్స్ పోయి ఏం చెప్పాలని తెలియకనే మోహన్ చాటేసే కదా పోతలేరు. మొత్తం ముఖ్యమంత్రి చూసుకుంటాడు, ఆయనే అభ్యర్థి పెట్టుకుంటూ, ఆయనే టికెట్ ఇచ్చుకుంటూ ఆయనే చూసుకుంటాడు. మాకెందుకు అంటున్నారు వాళ్ళు? ఓ వేదిక మీద నిలబడి మస్తు చెప్పొచ్చు, జనం దగ్గర ముఖాముఖి పోతే వాళ్ళు అడుగుతున్నారు క్యా హై అని, పెన్షన్ ఏడుంది అని అడుగుతున్నారు. చాలు మీ మాటలు, చాలు ఆయన దండం పెడతామంటున్నారు. చూడలే మొన్న జూపల్ కృష్ణారావు కేసు, మొన్న రేవంత్ రెడ్డి గారు ఆయన ఎన్కౌంటర్ కదా ఫైమ్ కురేష్ అని, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, హార్ట్, బీట్ అన్నీ ఆయన్నే రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఇక దోస్తాన్ చిన్నప్పుడు చెప్తారు కదా, అరే మంచోళ్ళతో దోస్తాన్ చేయాలని. అట్లా రేవంత్ రెడ్డి దోస్తాన్ దోస్త్ ఎట్టుంటాడో ఆయన అట్టే ఉంటాడు, ఆయన ఎట్టుంటాడో దోస్త్ అట్టే ఉంటాడు. లేని విషయాలు చాలా ప్రచారానికి వచ్చినా కానీ ఒక ఇంగ్లాండ్ బ్యూటీని గెలిపితే వాస్తవంగా ఆమె చెప్తే జనాలకు అర్థమైంది, మీడియా పట్టించుకోలేదు. లేని వాడతారు, పలానా హీరోయిన్తో పలానా వాళ్ళు ఏమో చేసినట్టు వరకు వేసిరే, దానికి అడ్రస్ ఉండదు, ప్రూఫ్ ఉండదు, ఏముండదు. అట్లాంటి ప్రాచుర్యం పొందినాయి, ఇట్లాంటి ప్రాచుర్యం పొందినాయలేదు వచ్చి జనాలకు తెలిసిపోయింది. ఇద్దరే గన్మెన్ అందరిని వదిలేసి అక్బరుద్దీన్ ఓవైసీ అక్కడ ఫామ్ హౌస్ ఉంటాడు తుక్కుగూడలో అవతల, పోయి బతిమలాడినట, మీరు ఒక్కసారి వచ్చి ప్రచారం చేయండి ఎట్లన్నా ప్లీజ్, కనీసం ఒక 2 రోడ్ షోలు చేయండి, కనీసం 3 రోడ్ షోలు చేయండి అని. ఆయన రాను, నేను లండన్ పోతున్నానని చెప్పినట.
ఆయన కూడా వస్తలేడు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందని ఒత్తాస పలికి చెప్పాలి. అరే ఈ గవర్నమెంట్ ఇది చేసిందని అక్బరుద్దీన్ వచ్చి చెప్పాలి కదా. అక్బరుద్దీన్ కూడా ఇది అయ్యే కాదు ఎత్తేసే కేసు లాకుందని ఆయన కూడా హ్యాండ్ ఇచ్చేసిండు. అసదుద్దీన్ ఓవైసీ బీహార్లో తిరుగుతున్నాడు. ఇంకెవరు ప్రచారం చేసేది? ఈ దిల్ రాజును పెట్టి పెద్ద పెద్ద సినిమా స్టార్లను, మహేష్ బాబు వాళ్ళు ఉంటారు, సినిమా హీరోలను, వాళ్ళతో వీడియోలు జస్ట్ ఒక వీడియో చేసి రికార్డ్ చేసి పంపిస్తే మేము చేసుకుంటామంటే కూడా వాళ్ళు హాతీ ఇచ్చేసారు. వద్దు మేము చేయమన్నారు. అంతే ఇంకా వేరే చిన్న చిన్న ఆర్టిస్టులతో చేయించుకుంటున్నారు. పెద్ద ఆర్టిస్ట్ వదిలేసి వాళ్ళు రారు అని. ఇట్లా ఇంకా బీజేపీ ఏమో అయిపోయింది. బీజేపీ ఇక వాళ్ళు థర్డ్ ప్లేస్ అని ఫిక్స్ అయిపోయినారు. మేము కింగు మేకర్లం కాదు కింగులం ఏమంటుండ్రు కిషన్ రెడ్డి. కానీ ఆ పరిస్థితి అక్కడ కనిపిస్తుందా? జూబ్లీ సెలక్షన్తోనే మొత్తం రాష్ట్ర రాజకీయాలు చాలా మారుతాయన్న విషయాలకు తెలియదు. ఏదైనా మారుతుంది. ఎనీవే కాంగ్రెస్ 2.5 సంవత్సరాలకే ఇంత చతుక పడిపోయి మొత్తం ఏం చెప్పలేని పరిస్థితులకు పోయి ఎంత డిఫెన్స్లోకి పడిపోయి జనాలు ఎవ్వరు నమ్మలేని సిచ్యువేషన్లోకి పోయి వీళ్ళు చెప్తే కూడా నమ్ముతారు. నన్ను చూసి ఓటే నేను బతిమలాడుతున్నాను రేవంత్ రెడ్డి, నన్ను చూసి ప్లీజ్ ఓటేయండి ఇది ఒక్కసారి పోయి. రేవంత్ రెడ్డికి ఓటేశ్వరు కష్టం. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తే ఆ మనిషికి అవతల మనిషికి ఓటేయాలన్నా వద్దనేది జనం డిసైడ్ చేసుకుంటారు. అది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.